దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. జాలిగా మరుజాలిగై కలువరిలోన ఆయాగము చాటెదా ప్రతి స్థలమందు నా తుది శ్వాస ఆగే వరకు దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. నాలాంటి నరమాతృని చేరుట నీ వంటి పరిశుద్ధునికేలను. ఏ మేధావికి విదితమే కాదిది, కేవలం నీ కృపే దీనికాధారము. ఈ సంకల్పమే నా సౌభాగ్యమే, నా బ్రతుకంత కొనియాడెదా. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. కందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో. నా ఊహ కందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో. నా కన్నీటిని మార్చి పన్నీరుగా నాట్యము అనుభవించావుగా. ఈ శుభవార్తను చాటు సందేశము నేను ఎలుగెత్తి ప్రకటించెదా. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. జాలిగా మరుజాలిగై కలువరిలోన ఆయాగము చాటెదా ప్రతి స్థలమందు నా తుది శ్వాస ఆగే వరకు దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా
వాక్య భాగంలోనికి వెళ్దాము. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 5వ వాక్యములో వ్రాయబడిన మాటలు. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తినచాలు. ఈరోజు మన వాక్యము నడిపించిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందర చిన్న ప్రార్థన. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, అందరం ఏకీభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సమృద్ధి కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తివంతుడా, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా మా అందరినీ సజీవుల లెక్కలో ఉంచి మా దేశం మీద మీ కనికరం ఉంచి ఆ కరోనాను కూడా తరిమి కొడుతున్నందుకు స్తోత్రాలు, దాని తంత్రాలు లయపరుస్తున్నందుకు స్తోత్రాలు. అలాగనే నాయన మా అందరినీ మీ కృపల్లో భద్రపరుచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈరోజు చూసే ధన్యత ఇచ్చిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. మీ మహాకృప ఇవాళ ఈ రోజున మీ యొక్క సన్నిధిలో కూర్చునే ధన్యత, మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి మిమ్మల్ని స్తుతించి కొనియాడే ధన్యత మీరు మాకు ఇచ్చిన విధానమును బట్టి మీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏమిచ్చి మీ రుణం మేము తీర్చుకోగలము నాయన. మా జీవితకాలం అంతా మీ పాదాల చెంతన పడి ఉన్నా మీ రుణం మేము తీర్చుకోలేమయ్యా నాయన. మరి తల్లడిల్లిపోతున్న ఈ దినాల్లో మా కుటుంబాలన్నీ మీ కృపాక్షేమాలతో నిలబెట్టుకున్నావయ్యా. అయ్యా, మరి నాయన కృప కలిగినది ఎప్పటి వరకు కూడా మా ఆరాధనలో మీరై ఉన్నందుకు స్తోత్రాలు. అలాగనే వాక్య భాగంలోకి మేము వెళుతూ ఉండగా దైవ సేవకులను మీ యొక్క అభిషేకంతో నింపుకుని మీ సిలువ చాటును మరుగు చేసి మాకు ఏ వాక్యమైతే ఈరోజు అవసరమైనదో అట్టి శక్తివంతమైన వర్తమానంతో మీరు మాతో మాట్లాడమని, ఈ విత్తబడే వర్తమానం అందరి హృదయాల్లో నూరంతలుగా ముద్రించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 29:5లో రాయబడిన మాట. ద్వితీయోపదేశకాండం 29:5లో రాయబడిన మాట, నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని అంటే నడిపించిన దేవుడు. నడిపించి తిని అనే మాట మనము చదువుకున్నాం. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వారి యొక్క ప్రయాణ మార్గములో నడిపించానని దేవుడు అంటూ ఉన్నాడు. గత కాలంలో ఇశ్రాయేలీలు ఏం చేశారు అంటే బానిసత్వంలో ఉన్నారు. బానిస బ్రతుకుతూ ఉన్నప్పుడు వారందరూ దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు మోషే అనే నాయకుడిని లేపి ఆయన ద్వారా ఇశ్రాయేలీయులను బయటికి తీసుకుని వచ్చాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను బయటికి తీసుకుని వచ్చి ఆ ప్రయాణమంతట్లో కూడా ఆయనే తోడుగా ఉండి నడిపించాడు అని ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరాలు. ఆ అడవి ప్రాంతము, ఎడారి ప్రాంతము, అక్కడ ఏది కూడా అనుకూలంగా లేనప్పటికీ, ఆహారము లేనప్పటికీ, తర్వాత త్రాగటానికి ఏమీ లేనప్పటికీ త్రాగటానికి నీరు ఇచ్చి ఆహారమునిచ్చి అన్ని విధాల దేవుడే ఆదుకుంటూ వారిని నడిపించినట్లుగా మనము ఈ లేఖన భాగంలో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎలా నడిపించాడు అనేది మనం గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు బట్టలు నలగలేదట. స్తోత్రం. చిరిగిపోలేదు, నలగలేదు, లేకపోతే మురికి బట్టలు లేదు. వేసుకున్న బట్టలు వేసుకున్నట్టుగానే ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. కనుక అవి పాతగిల్లిపోకుండా దేవుడే ఏం చేశాడంటే వాళ్ళని నడిపించాడు. వాళ్ళ చెప్పులు కూడా
తెగలేదట. ఆశ్చర్యంగా ఉంటుంది ఈ మాట. సహజంగా ఎడారి ప్రాంతాల్లో మనం నడిచేటప్పుడు చెప్పులు ఏమవుతాయంటే ఆ ఎడారి ఆ ప్రాంతంలో ఏదో ఒక విధంలో అవి తెగిపోతూ ఉంటాయి, లేకపోతే ఊడిపోతూ ఉంటాయి రకరకాలుగా. ఎందుకంటే అది ఇసుక ప్రయాణం అవుతూ ఉంటుంది. ఎడారి అంటే మనకు బాగానే తెలుసు, ఒంటెలు అక్కడ బాగా తిరుగుతా. అందులో ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయిల్కి వెళ్ళే దేశం అంతా కూడా ఇసుక ప్రాంతం. అది అంటే సముద్ర ప్రాంతంలో నుండి వాళ్ళు వెళ్ళారు. అర్థమవుతుందా? ఒక ఆమె చెప్పులు, ఆమెకి ఒక చెప్పు తెగిపోయిందంట. మొన్నే ఆమె పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, అయ్యా నా చెప్పులు తెగిపోయినాయి, మీరు లాకప్ అని లాక్డౌన్ అని ఇట్లా చేస్తే నేనేం చేసుకోవాలి, నాకుంది ఒకే జత అని 100కి గోల్డ్ డైల్ చేసి 100 100. సహజంగా పోలీసులు 100 దేనికి ఉపయోగిస్తారంటే ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ అయితేనే ఉపయోగిస్తారు. మరి ఆమెకి చెప్పులు లేవా? ఉన్నాయట, కానీ అన్నీ కూడా హై హీల్స్ చెప్పులట. అందుకు అవి వేసుకుని ఇటు అటు తిరగటానికి నాకు కుదరతలేదు. ఖచ్చితంగా వర్క్ చేసుకోవటానికి ఆమెకు ఆ ఇంట్లో తిరగటం ఏం లేదు, ఇంట్లో అటు ఇటు తిరుగుతా ఆ అన్నము అది ఇది అంత వండుకుంటా తిరుగుతూ ఉంటుంది. పాపం మా తల్లి మంచిదే. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, అసలు ఏంటి అని. ఆమె దాన్ని వీడియో తీసి స్వయంగా అది పోలీస్ స్టేషన్కి పెట్టింది. నాకు ఇలాగైతే ఎలాగా అని. అర్థమవుతుందా? చెప్పులు లేకపోతే చాలామందికి ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఉంటుందా? ఉండదా? చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు నడిచేదానే ఉంటారు. చెప్పులు అంటే నేను అనేది ఏమిటంటే, ఆమెకి తెగిపోయిన చెప్పు గురించి ఉంది, కానీ బయటికి వెళ్తే ఆ లాక్డౌన్ గురించి ఆలోచించట్లా. ఆమె అక్కడ ఆ పొజిషన్ వరకే ఆలోచిస్తూ ఉంది. బయటికి వెళ్తే ఏమవుతుంది? బతుకుండదు కదా. అందుకు ఇదంతా పోలీసులు చెప్పేదంతా కూడా మనకి కొంతకు మంచిదే కదా, మంచిదే. కావాలని వెళ్ళకూడదనే కదా. కావాలని చాలామంది వెళ్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏముండదు, పని ఉండదు, పాట ఉండదు. అందుకని ఏం చేస్తున్నారంటే తిరిగే కుర్రోళ్ళని తీసుకుని వెంటనే అంబులెన్స్లో పడేసేసి అక్కడ కొద్దిగా ఆ అంబులెన్స్లో కూడా ఈ కిట్లు వేసుకుని వాళ్ళు డాక్టర్స్ లాగా దాంట్లో తిరుగుతా వాళ్ళని గట్టిగా పట్టుకుంటే వాళ్ళకి భయం పుట్టి తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే పరీక్షలు చేసి ఒకవేళ ఉంటే గింటే దానిలో పడేసేసి, పరీక్షలు లేకపోతే ఫైన్ కట్టి వాళ్ళ అమ్మలతో తిట్టించి అలా చేస్తాం. ఇప్పుడు మొదలుపెట్టారు. పని పాట లేకుండా తిరగొద్దనే కదా, అవునా కదా. కనుక ఇవన్నీ గమనించుకుని మనం కూడా ఏం చేయాలంటే సహకరించాలి, పోలీసులకి సహకరించాలి, తప్పదు. ప్రభుత్వానికి సహకరించాలి. ఎందుకు? ప్రభుత్వం వారు మన మేలు కొరకే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కనుక వినండి, చెప్పులు కూడా ఏమీ కాలేదట, పాతగిల్లలేదు, తెగలేదు, ఇబ్బందికరంగా వాళ్ళకి లేదు. అంతేకాదు ఆహారం విషయంలో దేవదూతల ఆహారము దేవుడు వారికి భుజింపనిచ్చాడు. స్తోత్రం. అర్థమవుతుందా? దేవదూతల ఆహారం, మన్నా అనే మధురమైన ఆహారాన్ని దేవుడు వారికి ఆహారంగా ఇచ్చి తృప్తినిచ్చాడు, తృప్తిపరుస్తూ ఉన్నాడు ఎప్పటికప్పుడు. హల్లెలూయా. అంతేనా? రాత్రులంతా కూడా చీకటి లేకుండా అగ్నిస్తంభము అక్కడ నిలవబడి, వాళ్ళు ఎక్కడైతే దిగుతారో అక్కడ ఏమవుతుందంటే అగ్నిస్తంభము కింద నుంచి పైదాకా కూడా అలాగా నిలబడే ఉంటుంది. వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు మరలా మేఘస్తంభము వారికి పగటి వేళ వారికి నీడగా మేఘస్తంభాన్ని ఇచ్చి వారిని ఒక మాటలో చెప్పాలంటే ఒక గొప్ప ఆదరణ వారికి కలుగజేసి చక్కగా వాళ్ళని తిన్నగా నడిపించిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. అందుకనే నేను మీ దేవుడునైనా యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించుతాను. మీరు తెలుసుకోవాలి, 40 సంవత్సరాలు నేను నడిపించాను కదా. మీరు తెలుసుకోవాలి, తెలుసుకోవట్లేదు. మీరు
ప్రతి చిన్నదానికి కూడా కంగారు పడుతున్నారు, కలవరపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు. అవసరమైతే దేవుణ్ణి కూడా అదో రకంగా మాట్లాడుతున్నారు. మీకు అది మంచిది కాదు అనేది దేవుడే స్వయంగా చెబుతున్నట్లుగా మనం చూస్తాం. మన బ్రతుకులు ఇప్పుడు చూస్తే ఒక్కొక్కరికి 40 కొట్టినాయి, 50 కొట్టినాయి, 60 కొట్టని, 30 కొట్టని, 25 కొట్టని. అర్థమవుతున్నాయా? మన బ్రతుకు దినములన్నీ కూడా మనకి దేవుడు తోడుగా ఉండి ఆదరణ ఆయన చూపెడుతూ, ఆయన ఆదరణ అంటే ఏమిటో చూపెట్టి మనల్ని కనికరముతో ఆయన కృపతో సజీవ లెక్కలో ఉంచి మనల్ని ఎప్పటికీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదా? ఇది గొప్ప ఆదరణకరమైన విషయం, మేలుకరమైన విషయం. దేవుడు మన పట్ల చూపించిన కృప అది. మనం ఏదో పెద్ద గొప్పలం అని కాదు, చనిపోయిన వారికంటే మనం శ్రేష్ఠులమే కాదు. అర్థమవుతుందా? కానీ కేవలము దేవుని యొక్క కృప మన జీవితంలో అది మనల్ని సజీవ లెక్కలో ఉంచింది. స్తోత్రం, హల్లెలూయా. కనుక అది మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా. దేవుడు ఇప్పుడు నన్ను సజీవ లెక్కలో ఉంచారు కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. దేవుడు గతకాలమంతా ఆ సమయాల్లో ఎలాగ మనల్ని నడిపించాడో ఆ విషయాలను మనము కొంచెమైనా ఆలోచన చేస్తున్నామా? ఇది ప్రశ్న. జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుడు ఎంత కనికరపూర్ణుడు, ఆయన కృప ఎంత గొప్పది. మనము ఈ రోజున ఇలాగ ఉంటున్నామంటే కేవలము ఆయన యొక్క అవును. అనేక సమయాల్లో గాఢాంధకారమైన, అందుకనే ఇందాక నేను అది చదివించాను, గాఢాంధకార లోయలో నేను అవును. ఒక్కోసారి అలాగనే అయిపోయింది, చీకటిగా అయిపోయింది. ఏమి కూడా మన పరిధిలు దాటిపోయిన క్షణాలు కూడా చాలా ఉన్నాయి. డాక్టర్లు కూడా ఒక్కొక్కసారి ఇక మా వల్ల కాదు అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి మన బ్రతుకుల్లో. మనమే నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఆపదల వలన ఈ ఆపద నన్ను చంపేస్తుందేమో, ఈ ఆపద ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కృప చొప్పున మనల్ని బ్రతికింప చేస్తూ ఉన్నాడు. మన చిన్నతనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటాం. చిన్నతనంలోనే అనేక సార్లు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. లేదా అవును, మరణాంధకారమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కనుకనే మనము ఆ మాటను తలంచుకోవాలి, కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి కదా. అవును, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానములో మనం ఎప్పుడు కూడా ఆనందించే బిడ్డలుగా ఉండాలి. చాలామంది ఈ రోజులను మనం చూస్తూ ఉంటే తల్లిదండ్రులను కోల్పోయి అభాగ్యులైపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో, ఆదరణ లేక అనేక చోట్ల మనము గమనిస్తూ ఉంటే ఎవరికి ఎవరు ఈ లోకంలో అన్నట్టుగా అయిపోయింది కదా. ఎవరికెవరు అసలు ఎవ్వరు కూడా దగ్గరికి వెళ్తానికి లేదు. మానవత్వం ఏమైపోయిందో అంటే ఏమో మంట కలిసిపోయింది, భయము, ఆందోళన, ఏమవుతుందో, నేను వెళ్తే అట్ట, నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే చాలా 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 భయంకరమైన పరిస్థితుల్లోనికి మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి. అమ్మో అమ్మో అమ్మో, ఇప్పుడు పొజిషన్ అదే. ఎవరినైనా ఆలోచన చేయండి, అమ్మో మనము ఆ భయంకరమైన రోగము అలా తాండవిస్తూ ఉంది ప్రస్తుతం. ఇప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంది. అనేక మందిని పొట్టను పెట్టుకుంది, అనేక మందిని దిక్కు దశ లేకుండా చేసింది, అనేక మందిని ఆకలితో అల్లమటించటానికి కారణమయ్యింది. గూడు లేని పిల్లల్లాగా అయిపోయారు. భార్య ఉంటే భర్త లేడు, భర్త ఉంటే భార్య లేదు, అమ్మ ఉంటే నాన్న లేడు, నాన్న ఉంటే అమ్మ లేదు. పరిస్థితి అంతా కూడా బహు భయంకరమైన పరిస్థితుల్లో వచ్చేసింది. లోకం అలాగ అయిపోయింది. అయితే నేను అంటున్నాను, ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు కాచి కాపాడి వారిని నడిపించిన దేవుడు
అదే దేవుడు మీరు ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ కృతజ్ఞతా భావం మనకెప్పుడూ ఉండాలి. ఆ మనస్సు నిజంగా ఈరోజు లేచాను, ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను, ఇది కాకపోతే ఇంకోటి వేరేది ఏదైనా కానీ, అంటే ఓన్లీ ఇప్పుడు కరోనా కాబట్టి కరోనా అని కాదు, అది కాకపోతే ఇంకోటి మనం రోధించడానికి ఏదైతేనేమైంది, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్కి సిద్ధపడింది ఇప్పుడు స్టేటు. ఆలోచన చేయండి, ఇవి మన కళ్ళ ముందర జరుగుతున్న నిజాలు ఇవి. అయితే మనము మన దేవుణ్ణి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం. ఎందుకు అంతగా ప్రేమించాడు అని అంటే, దేవుడు నిన్ను ఆయన తన అమూల్యమైన రక్తముతో నిన్ను కొన్నాడు. స్తోత్రం. నిన్ను కన్నది ఆయనే, నిన్ను కొన్నది కూడా ఆయనే. మనము ఆయన బిడ్డలమై ఉన్నాం గనుక ఆయనే మనల్ని అన్ని విధాలా ఆదుకుంటూ ఉన్నాడు, ఇక ముందు కూడా ఆదుకుంటాడు. స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడో నిద్రపోడు, మనల్ని కాపాడువాడు కొనకడో నిద్రపోడు. స్తోత్రం. ఏమని రాశారు ఇందాక మనం చదువుకున్న వాక్యంలో? మరలో చదవండి, ద్వితీయోపదేశకాండము. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని. చాలు 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నడిపించి తిని అనేది అది ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఏంటమ్మా అది? జరిగిపోయిందేనా? భూతకాలమా, భవిష్యత్తు కాలమా, వర్తమాన కాలమా? చెప్పండి, అది కూడా తెలీదా? భూతకాలం అంటే ఏమిటి? భూతాలు ఉండే కాలమనా? భూతకాలము అవి తెలుసా? భవిష్యత్ కాలము తెలుసా? ఇది ఏమిటి? ఇది ఏ కాలం? ఇది ఏంటండి మౌనంగా ఉంటున్నారు? ఇది వర్తమాన కాలమా? ప్రెజెంట్ టెన్స్ అంటే ఏమిటి? తెలుగులో జరుగుతున్న కాలం ఇప్పుడు వర్తమాన కాలం. ఇది భవిష్యత్ అంటే ఏమిటి? జరగబోయేది. భూతం అంటే ఏమిటి? జరిగిపోయింది భూతం. అవన్నీ తలుచుకుంటే భూతంలాగానే ఉంటాం, అమ్మో అనుకుంటా ఉంటాం. అర్థమవుతుందా? నడిపించి తిని అంటే జరిగిపోయిన కాలం. అదొకటి మైండ్లో పెట్టుకోండి. రెండవది ఇంకొక వాక్యం చెప్తాను. కీర్తనలు 23:3, తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించుచున్నాడు అనే మాట ఇది ఇప్పటి మాట. ఇప్పుడు మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఇంతవరకు మనం నడిపించిన విషయాన్ని మనం కొన్ని మాటలు అప్పుడు నడిపించిన దేవుడు ఇప్పుడు కూడా నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంతేనా? దావీదు అందుకనే 23వ కీర్తనలో ఆయన రాసిన మాట, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు అనే మాట కూడా రాసినట్లుగా మనము చూస్తాం. అంటే నీతి మార్గముల్లో నడిపిస్తూ ఉన్నాడు, శాంతికరమైన పరిస్థితుల్లో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. శాంతి అని అంటే ఎప్పుడు ఉంటుంది అంటే అల్లకల్లోలం లేనప్పుడు శాంతిగా ఉన్నది అని అనిపిస్తూ ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. శాంతిగా ఇప్పుడు పర్వాలేదండి, కొద్దిగా శాంతిగా, మనశ్శాంతిగా ఉంది అని ఎప్పుడు అంటామని తెలుసునా? గందరగోళాలన్నీ అయిపోయిన తర్వాత కొద్దిగా నిట్టూర్చి, అమ్మ ఇప్పుడు పర్వాలేదక్క, కొద్దిగా అమ్మ అంటూ ఉంటాం. అంటే శాంతికరమైన ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లో శాంతి ఎప్పుడు వస్తుందంటే మనము భక్తి లోపలికి వెళ్ళినప్పుడు మనము శాంతిని అనుభవిస్తాం. స్తోత్రం. అంటే లోతుగా వెళ్ళే భక్తిలో మనకి శాంతి ఉంటుంది.
సముద్రము ఒడ్డున అలలు ఇలా పొంగి కొట్టుకుంటా వస్తూ ఉంటాయి కదా. సముద్రం ఒడ్డున అలలు కొట్టుకుని రావటం మీరు చూసారా? అవి ఎలా కొట్టుకుంటా ఉంటాయి. లోపల అలాగుండదు. మళ్ళీ లోపల ఎలాగుంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది. అంటే లోతులోనికి వెళ్ళినప్పుడు ప్రశాంతత వస్తుంది. మనము అలల చేత కొట్టబడుతూ ఉన్నామా, లేకపోతే లోతైన అనుభవాల్లోనికి మనము వెళ్ళామా అన్నది ఇక మీ వ్యక్తిగతమైన విషయం. లోతుగా వెళ్ళినప్పుడు మనకు ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది. భక్తి లోపలికి వెళ్ళినవాడు నాకు దేవుడు ఉన్నాడు అనుకుంటాం కదా. నా హృదయము దేవుని ఆలయం అనుకోండి. నా హృదయము దేవుని ఆలయం, అంతే కదా. మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా, అంతే కదా. దేహంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మీరు ఎరగరా? మరి ఎందుకు కలవరపడుతున్నారు? ఇది దేవుని ప్రశ్న, నాది కాదు. అసలు వ్యక్తిగతంగా నేను అసలు ఏం ప్రశ్నించడానికి కూడా నేను ఇక్కడికి రాలేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీకు తెలీదా? మీరు నా ఆలయమై ఉన్నారు, నేను మీలో నివసిస్తూ ఉన్నాను. మీలో నివసించుచున్నవాడు లోకములో నివసించు వానికంటే చెప్పాలి, మీరు చెప్పాలి, గొప్పవాడు. హల్లెలూయా. అది లోకములో ఎవరు నివసిస్తున్నారు? సైతాను నివసిస్తూ ఉన్నాడు, రోగము నివసిస్తూ ఉంది, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, రకరకాలుగా పరిస్థితులు అన్నీ గందరగోళంగా ఉంది. మీరు లోతులోనికి వెళ్ళినప్పుడు మాత్రము మీకు ఈ అనుభవం వస్తుంది. శాంతికరమైన జలం లేదు, నన్ను నడిపిస్తాను. అంతే. ప్రజెంట్ ఆయన నడిపిస్తున్నది మనల్ని శాంతికరమైన పరిస్థితుల్లో. స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి వదిలి వెళ్ళేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమిటంటే, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా. దేవుని శాంతి ప్రశాంతమైన శాంతి. దేవుడు నాకున్నాడు అనే ఒక తృప్తికరమైన అనుభవం అది. ప్రతి విషయంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా పరిస్థితులు బాగోపోయినా, బాగున్నా బాగోకపోయినా, అంధకారమైన పరిస్థితుల్లోనికి నేను వెళ్ళకపోయినా దేవుడు నాలో ఉన్నాడు కనుక ఎప్పుడు ఒకే విధంగా. కొంతమంది అలాగే ఉంటారు. ఎంతైనా గందరగోళంగా ఉండని కుటుంబాలు నెమ్మదిగా ఉంటారు. మిగతా వాళ్ళు అంటూ ఉంటారు, ఏం నీకేం అర్థం కావట్లేదా అంటూ ఉంటారు. నాకు దేవుడు ఉన్నాడు, ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు. స్తోత్రం. ఆయన నీతిగల మార్గంలో నేనున్నాను. మనము దేవుని యొక్క నీతి మార్గంలో ఉన్నాం కనుక ఆయన చూసుకుంటూ ఉంటాడు. మన కళ్ళ ముందు అనేకమైన అక్రమైన మార్గాలు ఉన్నాయి, రకరకాల మార్గాలు ఉన్నాయి. అవి దేవునికి హేయమైన మార్గాలు. ఆ హేయమైన మార్గాల్లో నేను లేను. దేవుని నీతిలో, నీతి మార్గములో నేను ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ నీతిగల మార్గములో ఉన్నప్పుడు మనకు దొరికేది ఏమిటి అని అంటే, సామెతలు 12:28లో ఒక మాట ఉంటుంది. నీతి మార్గములో ఏముందంట? ఏమిటి? మళ్ళీ చెప్పాలి. జీవము గలదు. జీవం అంటే ఏమిటి? జీవం అంటే ఏమిటి? జీవాహారమా? జీవం అంటే ఏంటి అసలు? లైఫ్. అది జీవం అంటే లైఫ్. మనం ఇప్పుడు బ్రతుకుతున్నామే, అది దేవుడిచ్చిన జీవం. హల్లెలూయా. మన గొప్పతనం కాదు. ఇమ్యూనిటీ కోసం ఎంత అన్నం తిని, అంత మాంసం వేసుకుని తిని, మసాలా దినుసులు వేసుకోలేదనమంటారు. ఇప్పుడు దాంట్లో ఏముంటాయి? మసాలాలు ఏముంటాయి అక్క అని ఇమ్యూనిటీ ఉంటుంది తింటున్నాం. కొంతమందికి అరక్క వస్తున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. మొత్తానికి ఎట్టనైతే మేము పట్టిటమే. ఆదివారం మధ్యలో మళ్ళీ అడప వేయటమే. తర్వాత సంగతి రోజుకు ఒక గుడ్డు తినమంటున్నారు, తింటమే. దానిలో చాలా ఉన్నాయి, ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయిగా. కానీ దేవుని యొక్క నీతి మార్గముల్లో అసలైన జీవం ఉంది. స్తోత్రం, హల్లెలూయా.
నీతి మార్గమునందు జీవము కలదు. ఈరోజు బ్రతుకుతున్నాము అని అంటే దేవుని నీతిలో మనము ఉన్నాం. మన నీతిలో కాదు, మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం కదా. ఈరోజు నడుస్తున్నామంటే దానికి కారణం ఎవరు? దేవుడే. కనుక మనము దేవుని స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. హల్లెలూయా. లెగవగానే ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, అన్ని విషయాలు ప్రతిసారి ప్రార్థన ప్రార్థన ప్రార్థన, అదొక్కటే, ఇంక వేరేది లేదు. ఇంకొక ఆప్షన్ కూడా లేదు మనకి కదా. బంధించేశారు, చాలా టైం ఉంది మనకి, ఇంటి పట్టునే ఉంటున్నాం నికరంగా. మనకు ఒక బైబిల్ కూడా మనకి చేతిలో ఉంది, చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, దేవుని స్తుతించటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఈరోజు బ్రతికి ఉన్నామయ్యా, నీవే దానికి కారణం. కనుక మనము ఆయనను ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలి, మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి, స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మనము ఉండాలి. ఇవి శాంతికరమైన లోతైన అనుభవాలంటే ఇవి. అలాగా లోపలికి వెళ్తున్నప్పుడు దేవునితో మనకి ఉన్న ఆ సంబంధం, సత్సంబంధము మెరుగుపడుతుంది. దానివల్ల జీవము మనకి అంటే ఆయుష్ పెరిగిద్ది. స్తోత్రం, హల్లెలూయా. అది ఈ జీవమైనా కానీ, అది నిత్య జీవమైనా కానీ, అది ఏదైనా కానీ దేవుని యొక్క నీతి మార్గములో మనం ఉన్నప్పుడు, ఆయన భక్తిలో మనం ఉంటూ ఉన్నప్పుడు, దేవునితో మనము నడుస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ జీవము అనేది వస్తుంది. నిత్య జీవము ఒకటి, ఈ జీవం కూడా ఒకటి. ఇక్కడ మనకు కావాల్సినంత ఆయుష్ను దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత ఆయన టైంలో ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. అక్కడ మరలా మనకేముంటుంది? శాంతి ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ శాంతికరమైన ఈ అనుభవంలో లేకపోతే, ఈ లోతైన అనుభవాల్లోనికి మనం వెళ్ళకపోతే ఏమవుతుందంటే బయటే తిరుగుతూ ఉంటాం, అయ్యో అలలు కొడతా ఉంటాయి, మనం భయపడతా ఉంటాం, ప్రతి దానికి భయపడతా ఉంటాం. లోపలికి వెళ్తే భయం ఉండదు. అర్థమవుతుందా? యోబు లోపలికి వెళ్ళాడు అనుభవంలో, ఆయనకు భయం లేదు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు, శోధించబడిన మీదట నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము ఈ లోతైన అనుభవాల్లో యేసు ప్రభు శిష్యుల్లో 12 మంది ఉన్నారు. వాళ్ళల్లో 11 మంది బాగానే ఉన్నారు అని అనుకుందాం. ఒక ఆయన మాత్రమో బాగోలేడు, అంటే లోతైన అనుభవంలోనికి వెళ్ళలేదని అర్థం. ఆయన పేరేమిటి? ఏమిటండి? యోధ ఇస్కరియోతు. ఈ లోతైన అనుభవాల్లోనికి వెళ్ళనందువలన జరిగిన నష్టం ఏమిటి అంటే, ఆయన జీవాన్ని ఆయనే తీసుకున్నాడు. అర్థమవుతుందా? ఆయన తనకు తానే ఊరేసుకుని చనిపోయినట్లుగా మనము లేఖనాల్లో చూస్తాం. ఎందుకు? ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు, కానీ అనుభవాల్లో లేడు. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి తిరిగిన ఆయన ఆలోచన అయింది, యేసుప్రభు ఆలోచన యేసుప్రభు ఆలోచన ఏమిటంటే, మీరు నాతో కలిసి నడవండి అన్నాడు. ఈయన నడుస్తున్నట్టుగా ఉన్నాడు కానీ ఆ అనుభవంలోనికి రాలా. చాలామంది ఇలాంటి అనుభవాల్లో ఉంటారు. నడుస్తున్నట్టుగానే కనపడుతూ ఉంటారు, దేవుని బిడ్డల్లాగానే కనపడుతూ ఉంటారు, మంచి భక్తి పరుల్లాగా కనపడటం వేరు, అనుభవాల్లోనికి వెళ్ళటం వేరు కదా. భక్తిగా ఉండటం వేరు, భక్తిలో ఉండటం వేరు. రెండు ఉంటాయి. ఉన్నట్టుగా కనిపించటం వేరు, ఉండటం వేరు. ఆ అనుభవంలోనికి వెళ్ళాలి. యోధ అలా వెళ్ళలే. దానికి కారణం ఏమైంది అంటే, ఆయనకు ధనాపేక్ష, దాని మీదే
ఆలోచించేయండి. లోకం మీద మన ఆపేక్ష ఉండకూడదు. దేవుని మీద మనము ఆపేక్ష కలిగి జీవించాలి. అప్పుడు లోతైన అనుభవాల్లోనికి మనం వెళ్తాం. అప్పుడు శాంతికరమైన జలముల యొద్ద మనం నడిపిస్తున్నట్టుగా లెక్క. స్తోత్రం. మూడవది యెషయా 48:17. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. వినండి, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఇక మీదట ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం. నడవవలసిన త్రోవేదో ఆయన చెబుతూ మనల్ని నడిపిస్తాడు. ఆయన ఉపదేశము వింటూ ఉన్నప్పుడు, ఆ ఉపదేశము ప్రకారంగా మనము నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడంటే మన చేయి పట్టుకుని నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు. హల్లెలూయా. ఎలా నడిపిస్తాడు? చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తాడు. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఖచ్చితంగా నడిపిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక కంగారు పడొద్దు, కలవరపడొద్దు. ఖచ్చితమైన ఉపదేశాలు దేవుడు మనకు అనుగ్రహించి ఆయనలో బలపరుస్తూ లోతైన అనుభవాలు గుండా మనల్ని నడిపిస్తాడు. అర్థమవుతుందా? కీర్తనల గ్రంథం 73:23-24. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు. అది సంగతి. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. స్తోత్రం. ఎల్లప్పుడూ కూడా మన చేయి ఆయన పట్టుకు మనం ఆయన చేయిని పట్టుకోవటం కాదు. మనం ఆయన చేయిని పట్టుకుంటే ఎట్టనే ఉంటుంది, వదిలించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మనమే మన పిల్లల్ని గట్టిగా పట్టుకున్నాం అనుకో, వాడు వెళ్తాడా? అటు ఇటు వెళ్ళాడు. దేవుడు కూడా అంతే. మనల్ని గట్టిగా పట్టుకుని అటు ఇటు వెళ్ళకుండా ఆయన పట్టుకుని ఆయన నడిపిస్తూ ఉంటాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన కుడి చేతిని పట్టుకుని మనం నడవలసిన త్రోవను ఆయన నడిపిస్తాడు. అటు ఇటు పోనివ్వడు. ఖచ్చితంగా మనల్ని చక్కగా దేవుడే నడిపించుకుంటూ మన బ్రతుకులను ఆనందకరమైన పరిస్థితుల్లోనికి తీసుకువెళ్ళి శ్రేష్టమైన జీవితాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఒకటి, అసలు ఎంతకాలం నడిపిస్తాడు? ఇదో ప్రశ్న. ఎంతకాలము నడిపిస్తాడు అని అంటే కీర్తనలు 48:14 మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. చివరి వరకు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా మనల్ని ఆదుకుని ఆదరించి హక్కుని చేర్చుకుని ముసలితనం వచ్చేదాకా కూడా మనల్ని నడిపిస్తూ ఉండే దేవుడు. హల్లెలూయా. తర్వాత ఆయన మహిమలో మనల్ని ఉంచుతాడు. స్తోత్రం. 73వ కీర్తన 23వ వాక్యంలో, నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తర్వాత మహిమలో నన్ను నీవు చేర్చుకుంటా. తర్వాత మనల్ని మహిమలో తర్వాత చేర్చుకుంటాడు. వదిలిపెట్టాడు కదా. ప్రతి విషయంలో తోడుగా ఉంటాడు, బ్రతుకునిస్తాడు, నడిపిస్తాడు. గత కాలంలో నడిపించాడు, అంతకు ముందర నడిపించాడు,
చాలా చాలా పరిస్థితుల్లో నుంచి మనల్ని లేవనెత్తాడు. రోగశయ్య మీద ఉన్నప్పుడు లేపాడు. ఇక నా వల్ల కాదు అన్నప్పుడు ఆయనే మనల్ని తెప్పరిల్ల చేసి మరలా జీవితాన్ని కొనసాగించాడు. ఇప్పటి వరకు సజీవుల లెక్కలో ఉన్నాం, కారణం ఆయనే. ఇప్పుడు కూడా ఆయనే నడిపిస్తూ ఉన్నాడు, రేపు కూడా ఆయన నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ మాట మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ ప్రతి విషయంలో కూడా కంగారు పడొద్దు. దేవుడు మనకి ఖచ్చితంగా తోడుగా ఉన్నాడు. అది ఏదైనా, ఏ వైరస్ అయినా. ఆయన అభిషేకంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనుభవంలో మనం ఉన్నాం. ఈ అనుభవంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆదరిస్తాడు. మనకి ఏ క్షణాన్ని ఏం కావాలో ఆయనకి బాగా తెలుసు, నీకంటే కూడా ఆయనకి బాగా తెలుసు. కనుక చాలామంది ఇది తెలియక సిలిండర్లు 10, 20 ఇంట్లో పెట్టుకుంటున్నారు ఒక్కొక్కరు ఉన్న కొద్దీ. ఎందుకంటే రేపు రోజున టైట్ అయిపోద్ది అని. అసలు రోగం రాకముందర సిలిండర్లు ఎందుకు నీకు? వస్తే అట్టన్నా 10 కావాలన్నా, ఏమో ఒకటి అయిపోతే రెండోది కావాలి, అమ్మటి నెక్కి. ఇక ఏ కాడికి బిళ్ళల మీద, గొట్టాల మీద, సిలిండర్ల మీద, వీటి మీద కాదు, ధైర్యం ఉండాలి మనకి. స్తోత్రం. ఇది ఉండాలి, మనోధైర్యం ఉండాలి. దేవుడు నాకున్నాడు, నాకేం కానివ్వడం, ఈ ధైర్యం మనకు ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే కంగారు పడం, కలవరపడం, నిబ్బరం కలిగి ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో అన్ని విడనాడు, అన్ని కాలములా నిన్నే స్మరింతు, అన్ని కాలములా నిన్నే స్మరింతు, ఎన్నరానివయా నీకున్న సుగుణములు, గాఢాంధకారములో నేను తిరిగినాను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో మనం ఇప్పుడు తిరుగుతున్నాం. అంధకారమైన పరిస్థితుల్లాగానే ఉన్నాయి ఈ దినాలు. ఏమైపోతామో, ఏ క్షణం ఏ పరిస్థితులు ఎలా మనల్ని చుట్టుముడతాయో అని అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం అనుకునే మాట ఏంటంటే, నేనేల భయపడుదు, నా తోడు నీ. ఎవరున్నారు మనకి? దేవుడున్నాడు. భయపడవలసిన పని లేదు. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. నడిపించే దేవుడు అనే వాక్యాన్ని వల్ల మనము ధ్యానించుకుని ఉన్నాం. ఆ వాక్యము మనందరి హృదయాల్లో నూరంతలుగా ఫలించులాగున ప్రార్థన చేద్దాం. కృపా సమృద్ధి కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తివంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అయ్యా, ఇప్పటి వరకు కూడా మా యొక్క ఆరాధన అంతట్లో మీరయ్యుండి మీకు మహిమకరముగా జరిగించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. అలాగనే నాయన శక్తివంతుడా, చక్కటి శక్తివంతమైన వర్తమానముతో మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. నడిపించే దేవుడు అని నాయన, ఆ రోజున ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడవు ఇవాళ మమ్మల్ని నడిపిస్తున్నావు. ఈ గడాంధకారపు లోయలైన ఆ లోయల్లో నుండి మమ్మల్ని ఎన్నెన్నో ఆపదలు మమ్మల్ని చుట్టుముడుతున్నప్పటికీ మీరు మాకు తోడయుండి నడిపించుకుంటున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా అలాగనే నాయన గొప్ప దేవుడా,
మరి ఇజ్రాయేలీలకు తోడయుండి వారికి కావలసిన ప్రతి సహాయము అరణ్యములో అందించిన దేవుడవు. ఇవాళ భయంకరమైన కరువు కాటకాలు, మరి భయంకరమైన పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో మమ్మల్ని వదిలిపెట్టవు. ఎందుకంటే మీరు చెప్పారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, అయినను వాటిని పోషిస్తున్న నేను వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? కరువు వచ్చిందని నేను వదిలేస్తానా? ఇదిగో ఇబ్బంది వచ్చిందని నేను వదిలేస్తానా? నేను తోడుగా ఉన్నానని మీరు గుర్తెరగట్లేదా? ఎందుకు భయపడుతున్నారు? భయపడవలసిన పని లేదు. నేను తోడై ఉన్నానని నమ్మండి, విశ్వాసం ఉంచండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అలాగనే నాయన గొప్ప దేవుడా, శక్తివంతుడా, అయ్యా మరి వారికి తోడయున్న ఇశ్రాయేలీలకు తోడయున్న నీవే ఇవాళ నిత్యము ఉన్న దేవుడవు. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడవై ఉన్నావు. నిన్న వాళ్ళకి తోడై ఉన్నావు, ఇవాళ నేడు మాకు తోడుగా ఉన్నావు. ఆమేన్. ఓ రబాషి మమ్మల్ని కూడా ఇవాళ నడిపించుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క కష్టకాలంలో, మరి ఈ యొక్క కరోనా టైంలో వ్యాపారాలు లేక, ఉద్యోగాలు లేక, మరి పనిపాట్లు లేక, మరి ఇబ్బందులు పడుతూ కలవరపడుతున్న ప్రతి హృదయం కృంగిపోయి ఎన్నో కుటుంబాలు మరి నాయన మరి ఆపదల్లో చిక్కుకుని కుటుంబాలు కుదిపివేయబడి మరి అందరికీ కూడా మీరు తోడుగా ఉన్నారు కాబట్టి నడిపించే దేవుడు ఉన్నాడని నమ్మి విశ్వాసముతో మీ మీద ఆనుకునే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించండి. విన్న ఈ వాక్యము ప్రతి హృదయాన్ని బలపరిచేటట్టుగా, ప్రతి హృదయంలో నూరంతలుగా ముద్రించి నాయన వాక్యము విని వదిలేసే బిడ్డలుగా కాకుండా, వాక్యము విని హృదయంలో చేర్చుకుని వాక్యానుసారముగా మరి ప్రతి విషయంలో కూడా శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా వాటిని ఎదుర్కొనే స్థితిని, అటు ధన్యతను మీరు మాకు ఇచ్చారు. విశ్వాసముతో మరి వాటిని ఎదురించేటట్టుగా నాయన శ్రమ, ఇరుకు, ఇబ్బంది మమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా మాలో ఉన్న దేవుడు సర్వశక్తివంతుడని నమ్మి విశ్వసించి మీ తట్టు తిరిగి నాయన మీతో నడిచే బిడ్డలుగా దీవించండి, ఆశీర్వదించండి. మందరి మీద మీ కృపా దీవెనలు మెండుగా ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు అయినా బిడ్డలు ఏ ఆలోచనలతో అయితే ఇక్కడికి వచ్చి ఉన్నారు, ప్రతి బిడ్డ ఆలోచన యావత్తు సఫలపరచబడునుగాక. ఆమేన్. ఇదిగో మరి బిడ్డలు ఎవరైతే బలహీనలుగా ఉన్నారో ప్రతి బిడ్డను తాకండి. టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పవర్. ఫైర్ టచ్, ఫైర్ హీల్. తాకండి. స్వస్థత, విడుదల, నూరంతల ఆరోగ్యం బిడ్డలకి దయచేసి మీ కృపల్లో బిడ్డలను భద్రపరచుకోమని, మీ కృపా కాపుదల బిడ్డలకు దయచేయమని, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు ఉన్నావు నాయన. ప్రతి బిడ్డ కుటుంబంలో కూడా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నాయన తొలగించి మీ దయగలిన హస్తం అందించండి. వ్యాపారాలు, పనిపాట్లు, ఉద్యోగాలకు వెళ్ళటానికి కూడా కృపనివ్వండి. బిడ్డలు స్కూల్స్ ఆగిపోయి ఉన్నాయ్యా, ఎగ్జామ్స్ అంటున్నారు నాయన. మరి 10th ఇంటర్ ఎగ్జామ్స్లో కూడా మీరే జయమిచ్చి దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డల చదువుల్లో కూడా మీరయ్యుండి మీ జ్ఞానముతో నింపండి నాయన. అయ్యా, మరి బిడ్డలు చదవాలి, మంచి జ్ఞానులు అవ్వాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అట్టి ఆశీర్వాద దీవెనలు ఇదిగో సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా మెండుగా దయచండి. అలాగనే నాయన అందరూ బిడ్డలంతా ఇవాళ దేశమంతా మరి పిల్లలంతా చదువులు లేక తల్లడిల్లిపోతున్నారు. వారందరూ కూడా మీ జ్ఞానం ఇచ్చి దీవించి ఆశీర్వదించండి. అలాగునే గొప్ప దేవుడా, శక్తివంతుడా, మీకు స్తోత్రాలయ్యా. మరి అలాగనే ఈ యొక్క చర్చి పరిచర్య పనులన్నీ కూడా త్వరగా ముందుకు నడిపించండి. అలాగనే ప్రభా, పొరపాడు మందిరం కూడా త్వరగా ఓపెన్ చేసుకోవటానికి కృపనివ్వండి. తక్కెళ్ళపాడు సంఘమును కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగనే మేరీ సిస్టర్ గారి పట్ల పూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి నాయన. అలాగనే అయ్యా, ఈ పరిచర్యల నిమిత్తం నిలబడుతున్న మరి స్టేట్స్లో ఉన్న బిడ్డలు, కెండ అక్క, మరి సుజాత అక్క, అలాగనే అనేక మంది బిడ్డలు, వారందరి పట్ల కూడా మీ యొక్క కృప దీవెనలు ఇచ్చి ప్రభా నాయన, విజయక్క, కళ్యాణి, వారందరి పట్ల కూడా ప్రభా మీ దీవెన ఆశీర్వాదాలు ఇచ్చి మీ కృపల్లో బిడ్డలను భద్రపరచుకోమని, వారిని కూడా మీకు సాక్షులుగా నడిపించమని, ఇదిగో వచ్చేసిన సంఘము మీద మీ దీవెనలు ఇవ్వండి. అలాగనే అయ్యా, మరి ఎంతోమంది తల్లిదండ్రులను పోగొట్టుకుని రోధిస్తూ ఉన్నారయ్యా. అమ్మ కావాలి, అమ్మ కావాలి, నాన్న కావాలి. మీరే అమ్మ, నాన్న అయ్యి నాయన, తల్లి తండ్రి, ఒకవేళ నీ తల్లి అయినా నీ తండ్రి అయినా విడిచినేమో కానీ
నేను నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన మీరు ఆ చిన్న చిన్న బిడ్డలకి తోడయ్యుండి ప్రభా, మరి మీ కృపల్లో భద్రపరిచి మీ ఆశీర్వాదాలతో బిడ్డలందరినీ తల్లిదండ్రులను పోగొట్టుకున్న ప్రతి బిడ్డకి తోడయ్యుండి నడిపించండి. అలాగనే ఇంకా భర్తలను పోగొట్టుకున్నవారు, భార్యలను పోగొట్టుకున్నవారు, విలపిస్తున్నవారు, ఇంకా హాస్పిటల్లో ఆ బ్లాక్ ఫంగస్తో విలపిస్తూ ఏమైద్దు అని కంగారు పడుతున్న వారందరికీ స్వస్థత విడుదల కలుగునుగాక. ప్రతి వారు కూడా కోలుకుని గృహాలకు వెళ్ళునుగాక. ఆమె నాయన అనేక మంది బిడ్డలు రోధిస్తున్నారు. ఈ దేశమును బాగు చేయి నాయన. మీ దేశమును స్వస్థపరిచి దేవుడు నేనే అన్నావయ్యా. అయ్యా, మా ప్రపంచమంతటిని కూడా మీ గాయపడిన హస్తం ఉంచి మీ గాయముల్లోని స్వస్థత ప్రతి బిడ్డకి దయచేయండి. ఎంతమంది అయితే మీ గాయముల వైపుగా చూస్తారో ప్రతి వారిని కూడా నశించిపోతున్న ప్రతి ఆత్మను పట్టి తట్టి మీ తట్టు తిప్పి స్వస్థపరిచి నాయన మీకు సాక్షులుగా దీవించండి అయ్యా. అలాగునే మా దేశమును బాగు చేయండి అయ్యా. మా దేశము, రాష్ట్రము, పట్టణములను, అలాగునే మా కుటుంబాలను కూడా మీ కృపల్లో భద్రపరుచుకుంటున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. దైవ సేవకులకు, మరి ప్రతి దైవ సేవకునికి కూడా నూతన శక్తినివ్వండి, నూతన బలము, నూతన కృపలతో ముందుకు నడిపించండి. పరిచర్యలు ఎంతైతే సైతాన్ ఆపాలనుకుంటుందో అంతగా విస్తరింపచేసే దేవుడము నాయన. అంతగా గొప్ప పరిచర్యలు మీరు చూపిస్తున్నారు. ప్రతి సేవకునికి కూడా నూతన శక్తి, నూతన బలమిచ్చి, నూతన కృపలతో ముందుకు నడిపించి ప్రతి సంఘానికి కూడా మీ అగ్ని కంచె వేసి మీ కృపల్లో బిడ్డలందరినీ భద్రపరచుకోండి నాయన. అలాగునే శక్తివంతుడా మీకు స్తోత్రాలయ్యా. వచ్చేసిన ప్రతి బిడ్డ మీద కూడా మీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరింపచేయమని, అలాగునే ఉషాకి సుఖమైన ప్రసవాన్ని ఇవ్వండి. ఉషా చుట్టూ కూడా మీ కంచె వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మా దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును సకల పరిశుద్ధులకు తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.